శుభోదయం అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? చాలామంది మార్నింగ్ లేవగానే టీకి చాలా అలవాటు పడిపోతారండి. మార్నింగ్ లేవగానే టీ తాగకపోతే మనసుకు పట్టదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈవెన్ నేను కూడా, నాకు కూడా టీ తాగకపోతే అసలు మనసుకు పట్టదు. కాకపోతే మనకేంటంటే ఈ మధ్యన చాలామంది పొట్టలు తగ్గించుకోవడానికి, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చాలామంది. అయితే వాళ్ళందరి కోసం మీరు ప్రయత్నించండి, ప్రయత్నించకపోండి, కాకపోతే ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అయితే ఇందులో ఏంటంటే ఇదిగోండి, ఈ పౌడర్ వచ్చేసి మనకి సోంపు, ఓమ, జీలకర్ర ఈ పౌడర్. అలాగే ఇందులోకి నేను దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకున్నాను అన్నమాట. అయితే ఈ దాల్చిన చెక్క అనేది మనకి కడుపులో ఎలాంటి ఫ్యాట్ ఉన్నా కానీ కరిగించేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీ. ఇదిగోండి, ముందుగానే వాటర్ని మనం ఇలా బాయిల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందాక నేను తీసిన క్వాంటిటీ వేసేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ అదే, దానికంటే కొద్దిగా తక్కువ ఇలా వేసేసి దీన్ని మరగనివ్వాలి. ఇంకా ఇలా మరగనిచ్చేసి మనం డైలీ మార్నింగ్ తీసుకున్నాం అనుకోండి. కావాలంటే ఇందులోకి మీరు సాల్ట్ అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే చాలా, అంటే పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, బాగా ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. మనకి సాల్ట్ మనకి వాటర్ అనేది ఈజీగా ఇచ్చేస్తుంది. చూడండి నేను ఎంత సాల్ట్ వేస్తున్నానో, ఇంతే సాల్ట్, ఎక్కువ వేయట్లేదు. ఏదో రుచికి సరిపడా అనమాట. బాగా సాల్ట్ వేస్తే మనకి తాగబుద్ధి కాదు. అందుకని చెప్పేసి కావలిస్తే నిమ్మకాయని కూడా మనం పిండుకోవచ్చు. ఇందులోకి నిమ్మకాయ కూడా బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇది మసులుతుంది. ఇదిగోండి, ఇలా మసిలించుకోవాలి మనము. ఇలా మసిలిన వాటర్ని మనం ఇందులోకి వడగట్టుకొని తాగేయాలి. వడగట్టుకొని తాగేయచ్చు, లేదా అలాగే తాగేయచ్చు. ఎందుకంటే కొంతమందికి అన్నీ వస్తూ ఉంటే నచ్చదనమాట. అందుకని చెప్పేసి వడగట్టుకొని తాగితే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఈ పౌడర్ని వేడి నీళ్ళల్లో అప్పటికప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కలుపుకొని తాగొచ్చు. ఎలా అంటే అలా తాగొచ్చు, కాకపోతే హాట్ వాటర్లోనే తాగొచ్చు. నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు, సాల్ట్ వేసుకొని తాగొచ్చు, ఇలా ఎలా అయినా తాగొచ్చు. కాకపోతే స్టార్టింగ్లో మనకి పడుతుందా లేదా ఒకసారి ట్రై చేసి చూసుకోండి. చాలామందికి కడుపు నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి